హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీది టెక్ ఛానల్ అయినా, గేమింగ్ ఛానల్ అయినా, ఎడ్యుకేషన్ ఛానల్ అయినా మీకు స్క్రీన్ రికార్డర్ అనేది ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. అయితే వీరనే కాదు, చాలామందికి వేరియస్ కారణాల వల్ల స్క్రీన్ రికార్డర్ అనేది అవసరం అవుతుంది. అయితే మనం మన కంప్యూటర్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, లేదంటే దాన్ని ఒక వీడియో రూపంలోకి ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని వీడియో రూపంలోకి కన్వర్ట్ చేసుకోవాలన్నా, లేదంటే ఎడ్యుకేషన్లో ఏదైనా సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, దీన్నంతటిని ఒక వీడియో రూపంలో స్క్రీన్ రికార్డర్ అనేది రికార్డ్ చేస్తుంది. కాబట్టి ఇది మనకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. అయితే చాలామంది చాలా స్క్రీన్ రికార్డర్స్ అనేవి యూజ్ చేసే ఉంటారు. నేను కూడా యూజ్ చేశాను. అయితే నేను చెప్పే ఈ స్క్రీన్ రికార్డర్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, లైట్గా ఉంటుంది, ఈజీగా యూజ్ చేయవచ్చు. అందరూ కూడా సింపుల్గా యూజ్ చేయవచ్చు. అదేమిటంటే స్క్రీన్ ఆర్ఈసి అని ఉంటుంది. ఈ స్క్రీన్ ఆర్ఈసి రికార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు అవర్ టాపిక్. దానికోసం ఫ్రెండ్స్, మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి స్క్రీన్ ఆర్ఈసి అని టైప్ చేసి సెర్చ్ చేయండి. స్క్రీన్ ఆర్ఈసి అని టైప్ చేస్తే ఇక్కడ మీకు స్క్రీన్ సెర్చ్ రిజల్ట్స్లో ఇక్కడ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది, స్క్రీన్ ఆర్ఈసి.com అని. దానిపైన క్లిక్ చేస్తే మనకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది కంప్లీట్లీ ఫ్రీ. దీని మీద క్లిక్ చేస్తే ఒక ఈఎక్సి ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకు ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది చూడండి, మనకు విండోస్కి వర్క్ చేస్తుంది, అలాగే లినక్స్ వర్క్ చేస్తుంది, మ్యాక్ కూడా వర్క్ చేస్తుంది. అయితే చూడండి, ఇదంతా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ పేజ్లోకి ఓపెన్ చేస్తే లాగిన్ పేజ్లోకి వెళ్తాం. ఇక్కడ చూడండి, గూగుల్ ద్వారా కానీ, ఫేస్బుక్ లేదా ట్విట్టర్ ద్వారా లాగిన్ అయిపోవచ్చు. అలాగే లేదంటే మనం అకౌంట్ స్పెసిఫిక్గా డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకుంటే మనకు యాక్సెస్ ఫీచర్స్ అనేవి ఈ అకౌంట్కి అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ ఈ డెస్క్టాప్ పైన మనకి ఈ విధంగా సైడ్న ఒక బార్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దీనిపైన చూడండి, కెమెరా సింబల్ అంటే స్క్రీన్ షాట్ కానీ, వీడియో కెమెరా సింబల్ కానీ, మైకు, స్పీకరు, వెబ్ క్యాము ఇవన్నీ కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్ అన్నీ ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే ఇవన్నీ వర్క్ చేస్తాయి. ఇక్కడ మీరు స్క్రీన్ రికార్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఏరియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం మౌస్లోనే లెఫ్ట్ కీ పట్టుకొని మనకు ఏ ఏరియా కావాలో ఆ ఏరియాని సెలెక్ట్ చేస్తే ఆ ఏరియా స్క్రీన్ రికార్డ్ అనేది అవుతుంది. అలాగే వెబ్ కెమెరా యాక్సెస్ ఇస్తే మన వీడియో కూడా ఈ రికార్డర్లో రికార్డ్ అవుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు రికార్డ్ అవుతుంది కదా, చిన్న సింబల్ రైట్ సైడ్, దానిపైన క్లిక్ చేస్తే స్టాప్ అయిపోతుంది రికార్డు. లేదంటే ఆల్ టెస్ట్ పెట్టినా మనకు రికార్డ్ అనేది స్టాప్ అయిపోతుంది. రికార్డ్ అయిపోయినవన్నీ ఇక్కడ మనకు లాస్ట్లో వ్యూ ఆల్ రికార్డ్స్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మన రికార్డింగ్స్ అన్నీ ఇందులో చూపిస్తుంది. చూసారా, ఈ విధంగా. వీటి మీద మీరు ఈ ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు లొకేషన్ అనేది అడుగుతుంది. ఆ లొకేషన్ మీద క్లిక్ చేసి మీరు మీ స్క్రీన్ రికార్డ్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే చూడండి ఫ్రెండ్స్, మనకు ఇది 30 days ఫ్రీగా ప్రీమియం ఫీచర్స్ కూడా మనకు ఫ్రీగా అందుబాటులో ఉంచారు. అయితే ఈ 30 days తర్వాత మనకి ఏంటంటే ఒక ఫ్రీ వెర్షన్ అనేది ఉంది. ఆ ఫ్రీ వెర్షన్లో మనకు కావలసిన అన్ని ఫీచర్స్ ఉన్నాయి. మనం ఫ్రీ వెర్షన్స్తోనే మనం అడ్జస్ట్ అయిపోవచ్చు. చూడండి, మీకు చూపిస్తాను. ఇందులో మనకి ఏ విధమైన వాటర్ మార్క్స్ ఉండవు, అన్లిమిటెడ్ స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది, నెక్స్ట్ 720pలో రికార్డ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా. నెక్స్ట్ వెబ్ క్యామ్ యాక్సెస్, ఆడియో యాక్సెస్ ఇవన్నీ ఉన్నాయి ఫ్రీ వెర్షన్లో. ఈ విధంగా మనకు సరిపోతుంది. చూడండి, ఈ యాప్ కూడా యూజ్ చేయడం చాలా ఈజీగా ఉంది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇదంతా చాలా సింపుల్గా ఉందని ఇదైతే మీకు చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా చాలా స్క్రీన్ రికార్డర్స్ అయితే యూజ్ చేసి ఉంటారు. మీకు ఏది బెస్ట్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ ఇది బెస్ట్ అనిపిస్తే ఇది కూడా ఓకే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.